సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కార్మిక, కర్షక, మహిళల కథల సమాహారంలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, మిడ్కో అలయాస్ చైతే అలయాస్ భాను అలయాస్ దమయంతి రాసిన విడ్డూరపు మనిషి కథను వినిపిస్తున్నాను. మిడ్కో అసలు పేరు రేణుక. మిడ్కో అంటే గోండు భాషలో మిణుగురు పురుగు అనే అర్థం. ఆ వెలుగు చిన్నదే, వెలిగిన జీవితం ఓ నక్షత్రములా చాలా గొప్పది. దండకారణ్యంలో, దంతవాడ జిల్లాలో మొన్న జరిగిన ఎన్కౌంటర్లో అమరురాలయ్యారు. ఈరోజు కడవెండి గ్రామంలో తన అంతిమయాత్ర అశేష జనవాహినిలో కొనసాగుతుంది. రేణు, నువ్వు రాసిన కథ నీకు, నాకు, మహిళలందరికీ స్ఫూర్తిదాయకమైన కథ వినిపిస్తున్నాను. ఒక్కసారి వినవా? కామ్రేడ్ రేణుకు అలయాస్ చైతే మిడ్కోకి ఎర్రెర్రని లాల్ సలాంలు. రేణుక, నీ ఆశయం ఉన్నతమైనది. నీ మరణం హిమాలయాల కన్నా ఎత్తైనది. సూర్యచంద్రులున్నంత వరకు నీవు అజేయురాలివి. మహిళలపై అణిచివేత ఉన్నంత వరకు నీ కథలు, రాతలు అన్నీ సజీవంగా ఉంటాయి. విడ్డూరపు మనిషి, నువ్వు విడ్డూరపు మనిషివి. నువ్వెప్పుడు విడ్డూరంగా ఆలోచిస్తావు అంటుంటాడు నన్ను మా ఆయనెప్పుడు. ఆయనే కాదు, మా అత్తగారు అప్పుడప్పుడు అంటుంటారు. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు అనేవారు. బహుశా మా పిల్లలు కూడా మనసులో అనుకుంటారేమో. అందరికీ ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కాదు. అవును, మీకు కూడా నేను విడ్డూరపు మనిషిలాగే అనిపిస్తున్నానా? ఓహో, క్షమించండి, నా గురించి మీకేమీ తెలియదు కదూ. సరే, అయితే నా గురించి చెప్తాను, వినండి. నేను చెప్పేది విన్నాక మీరు ఆలోచించండి. నిజానికి నలుగురికి చెప్పేంత గొప్పదేమీ కాదు నా జీవితం. నేను అందరిలాగే పుట్టాను, అందరిలాగే పెరిగాను, అందరిలాగే బతుకుతున్నాను. మరి నన్ను అందరూ విడ్డూరంగా ఎందుకు చూస్తారో నాకు అర్థం కాదు. అందుకే నా జీవితం గురించి కాస్తైనా మీకు చెప్పాలనుకుంటున్నాను. నా చిన్నతనంలో నేను బాగా చదువుకుని ఉద్యోగం చేయాలని కోరుకుంటూ ఉండేదాన్ని. నేను అలా కోరుకోవడానికి ఓ కారణం ఉంది. నేను మా అమ్మ, అమ్మమ్మ ఇంకా ఇరుగు పొరుగు ఆడవాళ్ళను చూస్తూ ఉండేదాన్ని. వాళ్ళ జీవితాలన్నీ ఒకే మూసలో పోసినట్లుగా అనిపించేది నాకు. ఎప్పుడూ వండటం, వాచటం, తోమడం, ఉతకడం, భర్తకు పిల్లలకు సేవలు చేయడం, భర్త కొట్టినా తిట్టినా బాధపడటం, తరచుగా పిల్లల్ని కేకలేయడం, కొట్టడం, ఎప్పుడూ ఇవే పనులు యంత్రాల్లా చేస్తూనే ఉండేవారు. నాకు మొదట్లో ఈ పనులన్నీ మామూలుగానే అనిపించేవి. కానీ ఓ రోజు మా ఊరికి కొత్తగా ఓ టీచరమ్మ వచ్చారు. ఆమె మా పక్కింట్లోనే ఉండేవారు. ఆమె భర్త వేరే ఊళ్ళో ఉద్యోగం చేసేవారు. పిల్లలు కూడా పట్టణంలో హాస్టల్లో ఉండి చదువుకునేవారు. అందుచేత టీచర్ ఒంటరిగా ఉండేవారు. ఆమె ఎప్పుడు చూసినా ఏదో చదువుకుంటూ, రాసుకుంటూ కనబడేవారు. ఎవరితోనైనా నవ్వుతూ చక్కగా మాట్లాడేవారు. ఆడ మగ ఎవరైనా టీచర్తో చాలా గౌరవంగా ప్రవర్తించేవారు. మా ఊరి ప్రెసిడెంట్తో కూడా టీచర్ గారు మామూలుగా నవ్వుతూ మాట్లాడేవారు. మా అమ్మ ఇంకా ఇరుగు పరుగు అమ్మలు ఎవరైనా పరాయి మగవాళ్ళని చూస్తే భుజాల చుట్టూ కొంగు కప్పుకుంటూ పక్కకు తప్పుకునేవారు. కానీ టీచరు ప్రెసిడెంటుతోనైనా ఎదురుగా నిలబడి మామూలుగా నవ్వుతూ మాట్లాడటం చూస్తే నాకు ముచ్చటేసేది.
నాకు క్రమంగా మా అమ్మలాంటి వాళ్ళ జీవితాల పట్ల విసుగు, టీచర్ జీవితం పట్ల ఆకర్షణ కలిగేయి. టీచరుకు ఆ గౌరవం ఆమె చదువు, ఉద్యోగం వల్లనేనని అనుకునేదాన్ని. అందుకే నేను బాగా చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కోరుకున్నాను. అయితే నా కోరికను ఓ విడ్డూరపు కోరికలా భావించి మా నాన్న నాకు హై స్కూల్ చదువు కూడా పూర్తి కాకుండానే పెళ్లి చేశాడు. పెళ్ళై ఈ పట్టణానికి వచ్చాక రోజు కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్ళే ఆడవాళ్ళను చూసి ఎంతో ముచ్చటపడిపోయేదాన్ని. నేను అలా చదువుకోలేకపోయినందుకు బాధపడుతూ ఉండేదాన్ని. నాకిప్పుడు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. నేను మొదటిసారి గర్భవతినైనప్పుడు ఆడపిల్ల పుడితే బాగుండుననే నా కోరిక విని మా ఆయన, ఇదేం విడ్డూరపు కోరిక, మొదటిసారి మగపిల్లాడు పుట్టాలని కోరుకోక అన్నాడు. నేను ఆడదాన్నై ఉండి మరో ఆడపిల్లకు జన్మనివ్వాలనుకోవడంలో విడ్డూరం ఏముందో నాకిప్పటికీ అర్థం కాదు. ఆడపిల్ల పుట్టాలని నా తీరని కోరికలను నా కూతురు ద్వారానైనా తీర్చుకోవాలని నా ఉద్దేశం. కానీ 2వ కాన్పుకి కానీ నా కోరిక తీరలేదు. పాప పుట్టిందని తెలియగానే నేనెంత సంతోషపడిపోయానో. నిజానికి నాకప్పుడే సంపూర్ణ మాతృత్వం పొందినట్లనిపించింది. నా కోరికలను తీర్చడానికే విజయ పుట్టిందనుకున్నాను. పెరిగి పెద్దదవుతున్న విజయను చూసి నేనెంత మురిచిపోయేదాన్నో. కాలేజీకి, ఉద్యోగానికి వెళ్ళే ఏ ఆడపిల్లను చూసినా నా విద్య కూడా ఇలా చదువుకుంటుంది, ఇలా ఉద్యోగం చేస్తుంది అనుకునేదాన్ని. నా ఆశలకు తగ్గట్టే విద్య చదువులో చురుగ్గా ఉండేది. మా అబ్బాయిలు కూడా చదువులో చురుకైన వారే. రోజు రోజుకు పెరిగి పెద్దవుతున్న పిల్లలను చూసి నేను సహజంగానే సంతోషించేదాన్ని. కానీ దాని పెరుగుదలను చూసి మా ఆయన, అత్తగారు దిగులు పడేవారు. ఈ వయసుకే ఇది ఇంతలా పెరుగుతుందేమిటి అంటుండేవారు మా అత్తగారు. ప్రకృతి సహజమైన పెరుగుదలను చూసి ఎందుకు బాధపడతారో నాకు అర్థమయ్యేది కాదు. నేను నా 3 పిల్లల్ని అన్ని విషయాల్లోనూ సమానంగా చూసేదాన్ని. నేనెప్పుడూ వాళ్ళ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడుచుకునేదాన్ని. విజయ 13 ఏళ్ల వయసులో ఉండగా ఓ సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి మా అత్తగారు, ఆయన, పిల్లలు కూర్చుని భోజనం చేస్తున్నారు. పాప 2 ముద్దలు తిని, నాకీ కూర సహించట్లేదమ్మా అంది. అయితే ఓ నిమిషం ఆగమ్మా అంటూ నేను స్టవ్ వెలిగించి గబగబా ఓ ఆమ్లెట్ వేసి దాని కంచంలో వేశాను. ఆమ్లెట్ అంటే విజ్జీకి చాలా ఇష్టం. నేను ఆమ్లెట్ వేస్తుంటే మా ఆయన, అత్తగారు నా వైపు విడ్డూరంగా చూడటం నా దృష్టిని దాటిపోలేదు. రోజులాగే పిల్లలు త్వరగా భోజనం ముగించి లేచి వెళ్ళిపోయారు. ఇక మా ఆయన మొదలెట్టాడు. పిల్లలు ఏదుంటే అది సర్దుకుపోయి తినేలా చూడాలి కానీ వాళ్ళు కోరిందల్లా చేసి పెడితే ఎలా అన్నాడు. ఆయన దృష్టిలో పిల్లలు అంటే ఆడపిల్లలు అనే అర్థం కాబోలు. ఎందుకంటే నేను మా అబ్బాయిల విషయంలో కూడా అలాగే చేస్తాను. కానీ వాళ్ళ విషయంలో ఏమీ అనని మా ఆయన అమ్మాయి విషయంలోనే అభ్యంతరం చెప్తున్నాడు. అది పొట్లకాయ కూర సరిగా తినదండి. ఆమ్లెట్ ఉంటే దానితో పాటు కూర కూడా తినేస్తుంది చెప్పాను. ఇప్పుడైతే నువ్వు కోరిందల్లా చేసి పెట్టావు, బాగానే ఉంది. కానీ రేపు అది అత్తారింటికి వెళ్ళాక కోరినవన్నీ ఎవరు చేసి పెడతారు? ఇక్కడ కమ్మగా తినడం అలవాటయ్యాక అక్కడ బాధపడొద్దు అని మా అత్తగారు అందుకున్నారు.
అయితే ఎప్పుడో వెళ్ళే అత్తగారింటి కనువుగా నా కూతుర్ని ఇప్పటినుంచి సన్నద్ధం చేయాలా? ఎప్పుడో భవిష్యత్తులో అత్తారింట్లో దొరకదని దాన్నిప్పటినుంచే పస్తు పెట్టాలా? సురుగ్గానే అన్నాను నేను. నా మాటలు మా ఆయనకు కోపాన్ని తెప్పించాయి. నీకసలు ఆడపిల్లల్ని పెంచే విధానం తెలీదు అన్నాడు. నాకు నిజంగానే తెలియదు. ఆడపిల్లల్ని ఒకలాగా మగపిల్లల్ని ఒకలాగా పెంచాలని కాస్త విసురుగానే అన్నాను నేను. మా ఆయనకు కోపం వచ్చి అన్నం మధ్యలోనే చెయ్యి కడుక్కొని లేచి, చూడు, అది నీకు మాత్రమే కూతురు కాదు, దాని మీద నాకు ప్రేమ లేదనుకోకు, ముందు ముందు సమస్యలు రాకుండా ఇప్పటి నుండి జాగ్రత్త పడటం మంచిది అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అతను భోజనం మధ్యలోనే చేయి కడుక్కుంటుంటే నేనేమీ వారించలేదు. ఆయన అన్నం పూర్తిగా తిననందుకు నేనేమీ బాధపడలేదు. నేను చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడం కోసం ఎన్ని పూటలు తిండి మానేయలేదని ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మా ఆయనకు కూడా విజ్జి అంటే ప్రేమే. ఆయన ఏ ఊరెళ్ళినా అబ్బాయిలకేం తెచ్చినా తేకపోయినా అమ్మాయికి మాత్రం గాజులో రిబ్బన్లో ఏదో ఒకటి తెచ్చేవాడు. అలాంటి ఆయనకు ప్రేమ లేదని ఎలా అనుకుంటాను? కానీ ఆయన ప్రేమ హద్దులు పెడుతుంది. పిల్లలకు హద్దులు అవసరం లేదని నేను అనుకోను. కానీ మగపిల్లలకు అవసరం లేని హద్దులు ఆడపిల్లలకు కూడా అనవసరమని నా ఉద్దేశం. ముందు ముందు సమస్యలు రాకుండా జాగ్రత్త పడటం కన్నా మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కొనేలాగా పెంచాలని నా అభిప్రాయం. ఆ రోజు విజ్జి 10వ తరగతి రిజల్ట్స్ వచ్చిన రోజు. అది ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని తెలిసి నా ఆనందానికి అవధులు లేవు. ఎంత హడావుడి చేశానో! అందరికీ స్వీట్లు పంచాను. నా కలలు తీరే రోజు దగ్గరలోనే ఉన్నట్టు అనిపించింది. ఆ రోజు రాత్రి నాకు సంతోషంతో నిద్ర పట్టలేదు. విజ్జీని కాలేజీలో చేర్పించాలి, మంచి మంచి డ్రెస్సులు కొనాలి, ఇలా ఎన్నెన్నో ఆలోచనలు. మా ఆయన కూడా మెలకువతోనే ఉండి ఏదో ఆలోచిస్తున్నట్టు గమనించాను నేను. ఏంటండి, నిద్రపోవడం లేదు? ఏం ఆలోచిస్తున్నారు అడిగాను. నా ఫ్రెండు రాజారావు లేడు, అతనికి తెలిసిన వాళ్ళ అబ్బాయి ఏదో మంచి ఉద్యోగంలో ఉన్నాడట. మీ అమ్మాయికి చూస్తే బాగుంటుంది ఈ సంబంధం అన్నాడు. ఆ విషయమే ఆలోచిస్తున్నాను చెప్పాడాయన. ఆయన చెప్తుందేమిటో కొన్ని క్షణాలు అర్థం కాలేదు నాకు. అమ్మాయికి సంబంధం చూడటమేమిటి అన్నాను ఆశ్చర్యంగా. అది యుక్త వయస్కురాలై 2 ఏళ్ళయింది. 10వ తరగతి కూడా పాస్ అయింది. రోజు రోజుకు కట్నాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత మంచిదని భావిస్తున్నాను అన్నాడు మా ఆయన ఆలోచనగా. నిర్ఘాంతపోయాను నేను. 20 ఏళ్ల క్రితం మా నాన్న ఎలా ఆలోచించాడో ఇప్పుడు మా ఆయన అలాగే ఆలోచిస్తున్నాడనిపించింది. మీకేమైనా మతిపోయిందా? ముక్కుపచ్చలారని పిల్ల, దానికిప్పుడు పెళ్లి చేసి గొంతుకొస్తానంటారేమిటి? కాస్త కోపంగానే అన్నాను. నేను శుభమా అని పెళ్లి చేస్తానంటే నీకు గొంతు కోయడంలాగా కనపడుతుందా? ఆయన కోపంగానే అన్నాడు. కాక మరేమిటి, దాని పెళ్ళికిప్పుడు తొందర ఏమొచ్చింది? అది హాయిగా చదువుకుంటుంది కదా, ఈ సంవత్సరం కాలేజీలో చేర్పిద్దాం అన్నాను నేను కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ. కాలేజీ చదువు చదివి ఏం చేస్తుంది? సమయము డబ్బు దండగ అన్నాడాయన. ఆ మాటకి నేను కోపాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగాను. అలా మాట్లాడతారేమిటండి? ఈ రోజుల్లో ఎంతమంది ఆడపిల్లలు
పెద్ద చదువులు చదవడం లేదు. అది కూడా చక్కగా చదువుకుని ఏదైనా ఉద్యోగంలో చేరి దాని కాళ్ళ మీద అది నిలబడుతుంది. తర్వాతే పెళ్లి గురించి ఆలోచిద్దాం. సాధ్యమైనంత వరకు అనునయంగా చెప్పాను నేను. చూడు, చదువు ఉద్యోగం అంటే మాటలనుకుంటున్నావా? ఎంత డబ్బు ఖర్చు అవుతుంది చెప్పు. మనకింకా 2 పిల్లలున్నారు. వాళ్ళ చదువులకి డబ్బు ఖర్చు అవుతుంది. మగపిల్లల చదువులకు ఖర్చు పెట్టామంటే అర్థం ఉంది. రేపు వాళ్ళు మనల్ని పోషిస్తారు. పైగా మనం పెట్టిన ఖర్చంతా వరకట్నం రూపేణ వడ్డీతో సహా మనకొస్తుంది. కానీ ఆడపిల్లను చదివించామనుకో, దాని చదువుకి వేలు ఖర్చు పెట్టాలి. ఎంత చదివినా ఉద్యోగం చేసినా కట్నం ఇవ్వక తప్పదు కదా. అంతేకాదు, చదువు పేరిట పెళ్ళి ఆలస్యం అవుతుంది. అప్పటికి కట్నాలు బాగా పెరిగిపోతాయి. ఇంత ఖర్చును భరించే స్తోమత నాకు లేదు. కాబట్టి విజ్జీకి వీలైనంత త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నాను. మా ఆయన చాలా వివరంగా నిశ్చయంగా చెప్పాడు. లేదు లేదు, దానికి పెళ్లి చేస్తానంటే నేను ఒప్పుకోను. అది బాగా చదివి ఉద్యోగం చేయాలి. నా కల ఫలించాలి. దయచేసి దాన్ని పెళ్లి మాట ఎత్తకండి, అర్థించే ధోరణిలో అన్నాను నేను. నీదంతా విడ్డూరం. కాకపోతే ఉద్యోగం చేసే కర్మ దానికేం పట్టిందే? చేసుకునేవాడు దాన్ని పోషించడా? విసుగ్గా అన్నాడు మా ఆయన. ప్రతిదానికి మొగుడి మీద ఆధారపడే బతుకు నా కూతురు కొద్దు. తను తన కాళ్ళ మీద నిలబడగలగాలి. అది వ్యక్తిత్వం ఉన్న మనిషిగా వెదగాలి. ఆ తర్వాతే పెళ్ళి, స్పష్టంగా చెప్పాను నేను. కానీ మా ఆయన నా మాటలు చెవిన పెట్టలేదు. కానీ పెంచిన నాకంటే మా ఆయనకే అమ్మాయి మీద అధికారం ఉండడం నాకు విచిత్రం అనిపించింది. ఆయనకు చెప్పి లాభం లేదని మా అమ్మాయికే చెప్పాను. నాన్నను ఎదిరించమని, పెళ్లి చేసుకోనని చెప్పమని. కానీ 20 ఏళ్ల క్రితం మా నాన్న నిర్ణయానికి ఎదురు చెప్పకుండా నేను తల వంచాను. ఇప్పుడు మా అమ్మాయి తల వంచింది. నా ఆశలు నిరాశలై, కలలు కల్లలయ్యి మా అమ్మాయి పెళ్ళైపోయింది. అల్లుడి గారికి ఇక్కడే ఉద్యోగం. వాళ్ళ అమ్మా నాన్నలతో ఇక్కడే ఉంటారు. ఆటోలో వెళ్తే అరగంట ప్రయాణం వాళ్ళింటికి. కానీ నేను వాళ్ళింటికి ఎప్పుడో కానీ వెళ్ళేదాన్ని కాదు. విజ్జి మాత్రం పండగలకు పబ్బాలకు వచ్చేది. వచ్చినప్పుడు వంటింట్లో పని చేసుకుంటున్న నా దగ్గరకొచ్చి ఏవేవో కబుర్లు చెప్తూ కూర్చునేది. అత్తగారింటి పద్ధతుల గురించి, అత్తగారి మాటకారితనం గురించి, వాళ్ళ ఆయన ఇష్టాల గురించి, కోపతాపాల గురించి ఉత్సాహంగా చెప్తూ ఉండేది. కానీ ఎందుకో ఆ కబుర్లు నాకు ఏమాత్రం ఆసక్తిని కలిగించేవి కావు. నేను అనాసక్తిగా వింటూ పనులు చేసుకునేదాన్ని. నిజంగా చెప్పాలంటే విజ్జి పెళ్ళయ్యాక నాలో ఒకలాంటి స్తబ్దత వచ్చేసింది. నా అనాసక్తిని గమనించి క్రమక్రమంగా అమ్మాయి నాతో కబుర్లు చెప్పడం తగ్గించి మా అత్తగారితో కబుర్లు చెప్తూ ఉండేది. మా అత్తగారు ఆ కబుర్లు ఆసక్తిగా వింటూ మధ్య మధ్యలో కుతూహలంగా ఏదో ఒకటి అడుగుతూ దాని ఉత్సాహాన్ని పెంచేవారు. అప్పటికి మా విజ్జి పెళ్ళై 1 సంవత్సరం కానే లేదు. ఓ రోజు మా ఆయన ఇంట్లోకొస్తూ ఓయ్ ముసలమ్మ అని పిలిచారు నన్ను. ఆ సంబోధనకు కాస్త ఆశ్చర్యపోయి, ఏంటి, నేనప్పుడే ముసలిదాన్ని అయిపోయానా అన్నాను నవ్వుతూ. చాలా రోజుల తర్వాత మా ఆయనకు నా పెదాల మీద నవ్వు కనిపించి ఉంటుంది. అందుకే మరింత ఉత్సాహంగా ముసలమ్మవు కాక మరేమిటోయ్
త్వరలో అమ్మమ్మ కాబోతుంటేను అన్నాడు. ఆయన మాటలు అర్థం కాగానే నా పెదాలపై నవ్వు టక్కున ఎగిరిపోయింది. ఏమిటి మీరంటున్నది అన్నాను నేను. ఈరోజు విజ్జీని చూడటానికి వెళ్ళినప్పుడు తెలిసింది నాకీ శుభవార్త అన్నాడాయన. అయ్యో, దానికింకా 17 ఏళ్ళైనా నిండలేదు. అప్పుడే గర్భవతి అయితే దాని ఆరోగ్యం పాడైపోదా ఆదుర్దాగా అన్నా నేను. నా మాటలకు మా ఆయన చిరాకు పడ్డాడు. ఏ తల్లైనా కూతురు గర్భవతి అయిందంటే సంతోషపడుతుంది. కానీ నువ్వేమిటి బాధపడిపోతున్నావు? నీ అంత విడ్డూరపు మనిషిని నేనెక్కడా చూడలేదు. అయినా 16 ఏళ్లకి నువ్వు తల్లివి కాలేదా అన్నాడాయన. ఆయన మాటలకు నేనేమీ సమాధానం చెప్పలేదు. నా జీవితంలాగా నా కూతురు జీవితం ఉండకూడదని ఎంత కోరుకున్నాను. కానీ దాని జీవితం నా జీవితం కంటే ఏమాత్రం భిన్నంగా లేదనిపించింది. అలా ఓ 2 ఏళ్ళు గడిచిపోయాయి. మా పెద్దబ్బాయి డిగ్రీలోకి, చిన్నబ్బాయి ఇంటర్లోకి వచ్చాడు. విజ్జి 2 పిల్లల తల్లయింది. అమ్మాయి పిల్లలు వచ్చినప్పుడు మా ఇంట్లో అందరికీ పండుగలా ఉండేది. పిల్లల్ని ఎత్తుకుని మురిసిపోతూ అందరూ ఆనందంగా ఉండేవారు. కానీ నేను మాత్రం ఎప్పటిలా ముభావంగా ఉండేదాన్ని. పిల్లల పనులన్నీ మొక్కుబడిగా చేసేదాన్ని. వాళ్ళ నవ్వుల కేరింతలు ఏవీ నా స్తబ్దతను కరిగించలేకపోయాయి. నాలోని మార్పుకు మా ఆయన, పిల్లలు అలవాటు పడ్డారు. నా స్తబ్దత పోగొట్టడానికి వాళ్ళేమీ ప్రయత్నించేవాళ్ళు కాదు. నన్ను దాదాపు పట్టించుకోవడం మానేశారు. ఒకలాంటి నిర్లిప్తతతో నేను జీవితాన్ని గడుపుతున్నాను. అప్పుడు నాకింకా ఏ కోరికలు లేవు, ఏ ఆశయాలు లేవు, ఏ లక్ష్యాలు లేవు. ఎలాగో ఒకలా రోజులు వెళ్ళదీయటమే నా లక్ష్యం. ఇక నా జీవితం అలాగే స్తబ్దంగా గడిచిపోయేదేమో. నా స్తబ్దతను బద్దలు కొట్టే రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ వచ్చింది. ఆ రోజును నేనెప్పటికీ మరిచిపోలేను. ఇంటి ముందు ఆటో శబ్దాన్ని నేను పట్టించుకోలేదు. ఆటో దిగి ఇంట్లోకి వచ్చిన మా ఆయన మమ్మల్ని చూడగానే భోరుమని ఏడ్చాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. మా ఆయన ఏడవగా నేను చూడ్డం అదే మొదటిసారి. ఏమైందిరా? మా అత్తగారు అడగసాగారు. కొంప మునిగిందే అమ్మా. అల్లుడు స్కూటర్ మీద వెళుతుంటే లారీ గుద్దేసిందట. అక్కడికక్కడే ఘోరం జరిగిపోయింది. నా కూతురు బతుకు నట్టేట మునిగింది. గుండె బాదుకుంటూ చెప్పాడు మా ఆయన. ఆయన మాటలు అర్థం కావడానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. అర్థమయ్యాక నా గుండె ఇంకా ఎందుకు ఆగిపోలేదా అని ఆశ్చర్యపోయాను. మా ఆయన్ని పట్టుకొని మొదటిసారిగా స్వేచ్ఛగా గట్టిగా ఏడ్చాను. మరికొన్ని నిమిషాల్లోనే మేమందరము ఆటోలో ఉన్నాం. ఆటో వెళుతుంటే నేను కాస్త దుఃఖం నుంచి తేరుకుని విజ్జి గురించి ఆలోచించసాగాను. అమాయకమైన దాని మొహం నాకు మాటిమాటికి గుర్తు రాసాగింది. విజ్జి, అమ్మను నేనొస్తున్నానురా నిన్నూరడించడానికి కన్నీళ్లు ఒత్తుకుంటూ అనుకున్నాను. ఆటో దిగి ఇంట్లోకి వెళ్ళాం. మూర్తీభవించిన శోకంలా ఉంది నా కూతురు. నన్ను చూడగానే అమ్మా అని బావురుముంది. నేను 2 చేతులతో విజ్జీని చుట్టేసి గుండెలకు హత్తుకున్నాను. దాన్నేమని ఊరడించాలో నాకు మాటలు రాలేదు. అమ్మా, నేనింక ఎలా బతకాలమ్మా? ఎందుకు బతకాలమ్మా? ఆయనతో పాటు నేను చచ్చిపోతానమ్మా అంటూ హృదయ విదారకంగా ఏడుస్తుంది విజ్జి. నా గుండెనెవరో ఉక్కు పిడికిలితో కర్కశంగా పిండినట్లు అనిపించింది నాకు. అయ్యో, భర్త లేకపోతే
దానికిక బతికే లేదనుకుంటుంది అనుకున్నాను బాధగా. అయ్యో, అలా అంటే ఎలా తల్లి? నీ పిల్లల్ని చూడు, వాళ్ళ కోసమైనా నువ్వు ధైర్యం తెచ్చుకొని బతకాలి అందో పెద్దావిడ. ఇన్నాళ్ళు భర్త కోసం, ఇక నుంచి దాని జీవితం పిల్లల కోసమేనా? నా మనసు ఆక్రోశించింది. అమ్మాయి వీపు నెమ్మదిగా తడుతూ దృఢంగా చెప్పాను. విజ్జి, ఎవరికోసమో కాదమ్మా, నువ్వు నీకోసమే బతకాలి. నీకింకా 20 ఏళ్ళన్నా నిండలేదు. ఎంతో భవిష్యత్ ఉంది నీకు. ధైర్యంగా బతకాలి. నీ జీవితం నీకోసమే, ఎవరికోసమో కాదు అని. నా చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు నా వైపు విడ్డూరంగా చూశారు. అంత దుఃఖంలోనూ నా కూతురు తలెత్తి నా కళ్ళల్లోకి చూసింది. ఆ తర్వాత జరగాల్సిన తతంగాలన్నీ జరిగిపోయాయి. కర్మకాండలు ముగిశాక విజ్జీని మా ఇంటికి తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో నేనింకా అక్కడే ఉన్నాను. తనను వదిలి వెళ్ళితే ఇరుగు పొరుగు అమ్మలక్కలు వాళ్ళ సానుభూతి మాటలతో ఆమెనింకా అధైర్యపరుస్తారనే భయంతో కూడా నేనక్కడే ఉండిపోయాను. పైగా నేనుంటే తనకి ధైర్యంగా కూడా ఉంటుందనుకున్నాను. కర్మకాండ దగ్గర పడుతుండగా ఓ రోజు అల్లుడి గారి సహోద్యోగులు వచ్చారు పరామర్శ కోసం. ఆ మాట ఈ మాట మాట్లాడి విజయ్ గారికి డిగ్రీ ఉంటే బాగుండేది, శేఖర్ ఉద్యోగం తనకొచ్చేది అన్నారొకరు. ఇప్పటికైనా పర్వాలేదు, క్లర్క్ పోస్టు ఇస్తారు అని మరొకరు అన్నారు. ఇప్పుడది ఉద్యోగం ఏం చేస్తుందిలే బాబు అన్నారు విజయ్ అత్తగారు. దానికి ఉద్యోగం చేయాల్సిన కర్మేం పట్టలేదులేండి, దాన్ని చూసుకోవడానికి మేం లేమా అన్నారు మా ఆయన. 2-3 రోజుల నుండి నేను ఆ విషయం ఆలోచిస్తూనే ఉన్నాను, కానీ ఎవరి ముందు బయట పెట్టలేదు. ఇక ఆ రోజు సందర్భం వచ్చింది కదా అని అమ్మాయితో, విజ్జి, నువ్వు ఉద్యోగంలో చేరితే బాగుంటుందమ్మా అన్నాను. నేనా? ఉద్యోగమా? నా బతుక్కి ఇప్పుడు అదొక్కటే తక్కువయింది. నేను చేయలేనమ్మా నిరాశగా అంది విజ్జి. విజ్జి, అంత నిస్పృహగా మాట్లాడకమ్మా. నా దృష్టిలో నువ్విన్నాళ్ళు గడిపింది బాల్యమే. నీ యవ్వనం, వృద్ధాప్యం అన్నీ ఇంకా ముందున్నాయి. ఎన్నాళ్ళని ఇలా మూల కూర్చుని ఏడుస్తావు? నువ్వెక్కడైతే నీ జీవితాన్ని పోగొట్టుకున్నావో అక్కడే మళ్ళీ జీవితం కొరకు ఎత్తుక్కో. కొత్త జీవితాన్ని ప్రారంభించమ్మా. పుట్టింటిపైనో మెట్టింటిపైనో ఆధారపడి బతకడం చాలా కష్టం. బాగా ఆలోచించుకోమ్మా అంటూ చాలా వివరంగా చెప్పాను నేను. ఆ మాటలకు కన్నీళ్లు తుడుచుకుని ఆలోచనలో పడిపోయింది విజ్జి. తను సరైన నిర్ణయమే తీసుకుంటుందని నాకు అనిపించింది ఆ క్షణం. ఆ 10వ రోజు కర్మకాండ చేయాలని నిర్ణయించారు. అదే రోజు విజయను విధవను చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లున్నారు. కొందరు ఆ తతంగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొందరు తెల్లచీర, వెండి గాజులతో విజయ కనిపించగానే శోకాలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. కానీ నేను ఆ తతంగాన్ని సాగనీయలేదు. తాళి, మట్టెలు తీస్తుంది కానీ బొట్టు, గాజులు తీయడానికి వీల్లేదన్నాను. బంధువులందరూ ఆచారాలు, సాంప్రదాయాలు అంటూ గగ్గోలు పెట్టారు. నువ్వు ఓ విడ్డూరపు మనిషివి అన్నాడు మా ఆయన. మీ ఆచారాలను, సాంప్రదాయాలను మీ దగ్గరే పదిలంగా ఉంచుకోండన్నాను కోపంగా. అందరూ గోలగోలగా అరుస్తున్నారు. మరికొందరు నా వైపు విడ్డూరంగా చూస్తున్నారు. విజయ మాత్రం ఎటూ తేల్చుకోలేక కన్నీళ్లు పెడుతూ పాపకు పాలిస్తూ ఓ మూలన కూర్చుండిపోయింది. ఇంకక్కడ ఉండడం దుర్భరమనిపించింది. అందుకే విజ్జీని, పిల్లల్ని తీసుకుని
ఇంటికి బయలుదేరాను. మేం వచ్చేస్తుంటే ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. అమ్మాయి కూడా ఏమిటి ఎక్కడికని ప్రశ్నించకుండా చేయి పట్టుకుని తీసుకొస్తుంటే బొమ్మలా వచ్చి ఆటోలో కూర్చుంది. మేం ఇంటికి వచ్చిన ఓ గంట తర్వాత మా ఆయన, అత్తగారు, పిల్లలు వచ్చేశారు. రాగానే మా ఆయన నా మీద విరుచుకుపడ్డారు. నేను బంధువులందరిలో ఆయనకు తలవంపులు తెచ్చానట. అల్లుడిగారి ఆత్మకు శాంతి లేకుండా చేశానట. ఇంకా ఏమేమో అన్నారు. నేనేమి మాట్లాడకుండా నన్ను కాదు అన్నట్లు ఉండిపోయాను. నా మౌనం ఆయన్నింకా రెచ్చగొట్టినట్టుంది. అయినా నాకు చెప్పా పెట్టకుండా అమ్మాయిని నా ఇంటికి తీసుకొచ్చే అధికారం నీకెవరిచ్చారే అన్నాడు కోపంగా. ఈ ఇంట్లో ఉండొద్దు అని చెప్పండి. ఈ క్షణమే నేను అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాను. చాలా శాంతంగా చెప్పాను నేను. నా మాటలకు మా ఆయన అదిరిపోయాడు. నేనన్నంత పని చేస్తాను అనుకుని ఉంటాడు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. నేనెప్పుడూ అమ్మాయిని అంటిపెట్టుకునే ఉండేదాన్ని. వంట చేస్తున్నప్పుడు తనను వంటింట్లో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ వంట చేసేదాన్ని. తను దుఃఖం నుండి కాస్త తేరుకుంది. ఓ రోజు తనను వెంటబెట్టుకుని అల్లుడి గారి ఆఫీసుకు వెళ్ళాను. ఆఫీసర్ గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడాను. అతను ఏవేవో సంతకాలు తీసుకుని త్వరలోనే కబురు పెడతానన్నారు. కబురు కూడా వచ్చింది, ఉద్యోగంలో చేరమని. ఆ రోజు మళ్ళీ మా ఆయన గొడవ. మొగుడు చచ్చిన దాన్ని ఏదో ఇంట్లో పడి ఉండనియ్యక ఉద్యోగం అంటూ ఊరేగిస్తావా అన్నాడు కోపంగా. అవును చెప్పాను నేను మామూలుగా. దానికి ఉద్యోగం చేయాల్సిన కర్మేం పట్టిందే, దాన్ని చూసుకోవడానికి నేను లేనా అన్నాడాయన. జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మిన మొగుడే దాన్ని నట్టేట ముంచిపోయాడు. మరి మిమ్మల్ని ఎలా నమ్ముకోమంటారు అడిగాను నేను చాలా శాంతంగా. మా ఆయన నిశ్చేష్టుడయ్యాడు. ఏదో అనబోయి నోరు తెరిచి మళ్ళీ అంతలోనే విరమించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విజయ ఉద్యోగంలో చేరే రోజు నేనెంత హడావుడి చేశానో. తను కట్టుకోవాల్సిన చీరను చక్కగా ఇస్త్రీ చేశాను. తను చీర కట్టుకుంటుంటే కుచ్చిళ్ళు సర్దాను. తలస్నానం చేసిన జుట్టును చక్కగా దువ్వి జడవేశాను. తనకిష్టమైన టిఫిన్ చేసి కొసరి తినిపించాను. పిల్లలను తయారు చేసి నేను తయారయ్యాను. నేనన్నీ చేస్తుంటే విజయ మాత్రం అమ్మా నాకేంటో దిగులుగా ఉందే అని అంటూనే ఉంది. తనకు ధైర్యం చెప్తూ ఆటో ఎక్కేశాం. దిగులు పడుతున్న తనకి ధైర్యం చెప్పి ఆఫీసులోకి పంపించి పాపను ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆఫీస్ ముందున్న చెట్టు కింద బెంచీ మీద కూర్చున్నాను. బాబు అక్కడే గంతులేస్తూ ఆడుతున్నాడు. ఓ గంట తర్వాత పాపకు పాలివ్వడానికి వచ్చిన విజ్జి మొహంలో దిగులుస్తానే ధైర్యాన్ని చూశాను. భోజనం వేళలో ఇంటి నుండి తీసుకొచ్చిన భోజనం బాబుకు తినిపిస్తూ మేము తిన్నాం. మాతో పాటు 2 విజ్జి సహోద్యోగులు వచ్చి చేరారు. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించాం. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఆటోలో తిరిగి వస్తున్న నాకు విహారయాత్రకు వెళ్ళి వస్తున్నట్లనిపించింది. అలా ఓ 2-3 రోజులు తనకు తోడుగా పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళాను. కానీ ఇప్పుడు తనొక్కతే బస్సులో వెళ్ళి వస్తుంది. పాపకు సీసాపాలు అలవాటు చేశాను. ఇప్పుడు నాకు స్తబ్దత అంటే ఏమిటో తెలియదు. ప్రతి క్షణం ఏదో ఒక పనిలో తీరిక లేకుండా చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నాకు పనంటే విసుగు లేదు. పనిలో యాంత్రికత లేదు. ఏ పనైనా ఉత్సాహంగా చేస్తూ ఉంటాను. నేనిప్పుడు పిల్లల పనులు మొక్కుబడిగా చేయడం లేదు. వాళ్ళను ఆడిస్తూ పాడిస్తూ ఎప్పుడు
సంతోషంగా ఉంటున్నాను. మధ్యాహ్నం భోజనాలయ్యాక పిల్లలను ఆడిస్తూ విజ్జి చీరలు ఇస్త్రీ చేస్తూనో, చీరలకు ఎంబ్రాయిడరీ చేస్తూనో, ఫాల్స్ కుడుతూనో, పాప గౌనుకి లేసులు కుడుతూనో, పిల్లలకు స్వెట్టర్లు అల్లుతూనో సాయంత్రం దాకా గడిపేస్తాను. సాయంత్రం అవుతూనే పిల్లలకు స్నానాలు చేయించి చక్కగా బట్టలు తొడిగి తలలు దువ్వుతాను. వాళ్ళను చూస్తుంటే నా మనవడు మనవరాలు అని అస్సలు అనిపించదు నాకు. వాళ్ళు నా బిడ్డలేనేమో అనిపిస్తారు. చాలాసార్లు నా పిల్లల బాల్యం గుర్తు తెస్తారు వాళ్ళు. పాపను చూస్తుంటే చిన్నప్పటి విజ్జీనే గుర్తుకు వస్తుంటుంది. ఆఫీసు నుంచి రాగానే విజ్జి పిల్లల్ని ఎత్తుకుని ఆడించి ఆ తర్వాత స్నానం చేసి నేను కలిపిచ్చిన కాఫీ తాగుతూ తన ఆఫీస్ కబుర్లు ఇంకా అవి ఇవి పేపర్లో వచ్చిన వార్తలు చెప్తూ ఉంటుంది. నాకు ఆ కబుర్లు వినాలంటే ఎంత సంతోషమో. అయినా విజ్జి నుండి ఇలాంటి కబుర్లు వినాలనే కదా నేను కలలు కనింది. మొన్న విజ్జి ఆఫీసు నుండి వస్తూనే ఏవో పారాలు తెచ్చుకుంది. నాకు ఆ పారాలు చూపిస్తూ, అమ్మా, నేను ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేయాలనుకుంటున్నానమ్మా. డిగ్రీ చేస్తే ప్రమోషన్ కూడా వస్తుంది అంటూ ఏదేదో చెప్పింది. దాని కళ్ళల్లో ఎంతో ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు. ఏమని వర్ణించను నా ఆనందాన్ని. విషయం తెలిసి మా ఆయన ఉద్యోగం చేసేది చాలనట్టు ఇప్పుడు కాలేజీ చదువుకోడానా అన్నాడు. చదువుకుంటే తప్పేంటి? అయినా విజ్జి ఇలా చదువుకోవాలనే నేను కలలు కంది. ఇలా ఉద్యోగం చేయాలనే నేను కోరుకుంది. నా కల ఫలించింది. నా కోరిక తీరింది అన్నాను నేను ఉద్వేగంగా. మా ఆయన నా వైపు విడ్డూరంగా చూస్తూ, నీ కల ఫలించిందని సంతోషపడుతున్నావు, కానీ దానికి జరిగిన ఘోరం గురించి నువ్వు ఆలోచించడం లేదు. ఆమె తన జీవితంలో అతి ముఖ్యమైన దాన్ని పోగొట్టుకుందనే విషయాన్ని నువ్వు విస్మరిస్తున్నావు. తను ఈరోజు ఉద్యోగం చేస్తుందని ఆనందపడుతున్నావు, కానీ ఆ ఉద్యోగం దాని మొగుడు చనిపోవడం వల్లే దానికొచ్చింది. అంటే పరోక్షంగా నువ్వు అల్లుడు చనిపోయినందుకు సంతోషిస్తున్నావా? సూటిగా అడిగాడాయన. నేను నిర్ఘాంతపోయాను. కొన్ని క్షణాల తర్వాత తేరుకొని, నేనలా ఎన్నడూ కోరుకోలేదు. అతను చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ విజ్జి తన జీవితంలో అతి ముఖ్యమైనది పోగొట్టుకుందనే మీ మాటలతో నేను ఏకీభవించను. విజ్జి తన భర్తను మాత్రమే పోగొట్టుకుంది, కానీ అంతకంటే విలువైన తన జీవితాన్ని మళ్ళీ తన చేతుల్లోకి తీసుకుంది. అల్లుడు చనిపోయాడని నేను సంతోషించడం లేదు. అలాగే నా కూతురు జీవితంలో మనిషిగా బతుకుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను కూడా చెప్పాను నేను ఆవేశానికి లోను కాకుండా. అంటే ఏంటి? దానికి మొగుడక్కర్లేదు, చదువు ఉద్యోగం ఉంటే చాలంటావు విసురుగా అన్నాడు మా ఆయన. తనకే కాదు, ఏ స్త్రీకైనా భర్త, కుటుంబం అవసరం లేదని నేను అనడం లేదు. కానీ వాటితో పాటు తనకంటూ ఓ సొంత జీవితం కూడా ఉండి తీరాలి ఖచ్చితంగా చెప్పాను నేను. నువ్వో విడ్డూరపు మనిషివి. నీ మాటలెప్పుడూ నాకు అర్థం కావు నిరసనగా అంటూ వెళ్ళిపోయాడు మా ఆయన అక్కడి నుంచి. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీకు కూడా నేను విడ్డూరపు మనిషిలాగే అనిపిస్తున్నానా? ఈ కథ ఆహ్వానం నవంబర్ 95లో తెలుగు కథ 1900, 2000లో ముద్రింపబడింది. కామ్రేడ్ రేణుకకు అలయాస్ మిడ్కోకు ఎర్రెర్రని లాల్ సలాం.